అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్, అంటే నాని గారిని మనం చాలా సినిమాల నుండి మేము చూస్తున్నాం. మీకైతే ఒక 4 ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్గా తెలుసు. అంటే స్టార్టింగ్ మనకి నాని గారు అనుకుంటే లవర్ బాయ్ అండ్ మంచి ఫ్యామిలీ మ్యాన్గా ఉండేవన్నమాట. తర్వాత చూసుకుంటే ఆయన మొత్తం మార్చేశారు. అంటే దసరా కావచ్చు, ఇంకా డిఫరెంట్ మీరు ఫస్ట్ ఆయన చూసిన అష్టాచమ్యంలో నాని గారిని, ఇప్పుడు నాని గారికి ఏమైనా డిఫరెంట్ అండి? లేదండి, ఒక నటుడికి ఎప్పుడు మూసలో ఉండకూడదండి. నాని నా విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు లవర్ బాయ్ గానే నాకు సినిమాలు వస్తున్నాయి, అతను ఎప్పుడు కూర్చోాలా చట్రంలో, రిస్కులు తీసుకోవాలి. కమల్ హాసన్ గారు అలా చేసేవారు. చిరంజీవి గారు కూడా చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు. చిరంజీవి గారు పీక్లో ఉన్నప్పుడు విశ్వనాథ్ గారితో సినిమాలు చేశారండి. ఆయన ఆపద్ బాంధవుడు చేశారు, స్వయం కృషి చేశారు, తర్వాత ముందర శుభలేఖ చేశారు. ఆయన కమర్షియల్ స్టార్గా రైజ్ అవుతున్నప్పుడు కూడా అభిలాష చేశారు, చంటబ్బాయి చేశారు, మంత్రి గారి వేయంకుడు చేశారు, తర్వాత రుద్రవేణి చేశారు. సో వాళ్ళ ఆ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే మన మోసలో ఉండక వీలైనంత వరకు కమర్షియల్ సినిమాలు చేసుకుంటూనే మోసలో ఉండకూడదు మనము అనే ఒక ఇది ఉండేది. అలా నాని కూడా ఏం చేస్తాడంటే రిస్కులు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీకు దసరా ముందర శాంసంగ్ రాయ్ రొమాన్స్, హిస్టారికల్ రొమాన్స్, అది టైం పీరియడ్ ఫిల్మ్. అది దసరా రగెడ్ ఫిల్మ్. ఆయన చాలా రిఫైన్డ్ ఫిల్మ్. అంటే సుందరానికి కామెడీ, మళ్ళీ సరిపోతే శనివారం ఇది యాక్షన్ ఫిల్మ్. అదే మళ్ళీ వస్తున్నారు అంటే ఒక యాక్షన్ చేసి. సో తను ఏం చేస్తున్నాడంటే ఈస్ ట్రైంగ్ టు స్ట్రైక్. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో ఏ కథ నచ్చితే ఆ కథ చేయబుద్ధి అవుతుందండి నటులకి. ఒక రూల్ పెట్టుకుని కూడా వెళ్ళలేరు. సపోజ్ నేను ఒక రొమాన్స్ చేశాను, మళ్ళీ నిజమైన అద్భుతమైన రొమాన్స్ వచ్చింది అనుకోండి, అదే చేసేస్తాను నేను రూల్గా. నో రొమాన్స్ తర్వాత నేను రొమాన్స్ చేయను అని. నటులకి అయితే కుదరదు, దర్శకులకు కుదురుతుంది. ఇప్పుడు నేను ఈ కామెడీ తర్వాత ఇంకోటి చేయను అని నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది, ప్రేక్షకులు ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ఈయన ఎంటరింగ్ అదే ఒకటే మోసలో తీస్తున్నాడు. నటుడికి ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నటుడు తను కొత్తగా ఆవిష్కరించుకోవచ్చు. నానికి ఆ టాలెంట్ ఉంది కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. సో నాని గ్రోత్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అండ్ తను ఇలాగే కొనసాగితేనే ఎక్కువ కాలం చేయగలుగుతాడు సినిమా. ఇప్పుడు తను తర్వాత ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నాని సినిమాగానే ఉంటుంది. అప్పుడేమో నాని ఒక 70 ఏళ్ళు సీరియల్ కిల్లర్ పాత్ర చేసినా జనాలు చూస్తారు, ఎందుకంటే నాని చేస్తున్నాడని. ఆల్రెడీ నాకు ఫిక్స్డ్ అంటే నాని ఏం చేసినా కొత్తగా చేస్తాడు. ఒక ముసలి వాడు అందరినీ చంపేస్తున్నాడు అనే పాత్ర నాని చేయొచ్చు 80 ఏళ్ళకు కూడా, ఎందుకంటే దట్ ఈస్ ద ఇమేజ్ దట్ హీ క్రియేటెడ్. కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్. సో మీరు నెక్స్ట్ నానితో ప్లాన్ చేస్తే ఎలాంటి ప్లాన్ చేయాలనుకోండి ఇప్పుడే చెప్పారు? అంటే నేను ప్రస్తుతం నానితో చేస్తే మాత్రం ఈసారి ఐ వాంట్ టు డూ వెరీ వెరీ గుడ్ రొమాన్స్. ఐ వాంట్ టు సీ నాని డూయింగ్ హాయ్ నాన్న లాంటి ప్యూర్ రొమాన్స్. ఐ వాంట్ టు డూ లవ్ స్టోరీ. అంటే వేర్ అబౌట్ హిమ్ ఇన్ లవ్ విత్ సంబడి, దానిలో ఉండే కష్టాలు. నాని నేను అలా చూడాలని. అంటే ఇప్పుడు తను చేసిన సినిమాలు ప్యారడైజ్ లుకింగ్ ఇస్ లుకింగ్ క్రేజీ. అంటే అది ఏం చేస్తాడో అంటే వైల్డ్ ఒక గ్లిమ్స్ వదిలేడు. సో వాట్ ఈస్ యూ గోయింగ్ టు డూ అనేది ఐఎమ్ రియలీ కిక్డ్ అప్ అబౌట్ ఇట్. బట్ నేను బికాస్ ఐవ్ డన్ ఒక హార్డ్ కోర్ యాక్షన్ ఫిల్మ్ చేశాము. దెన్ ఐ డిడ్ జెంటిల్మన్, రొమాంటిక్ థ్రిల్లర్. తను ఇంట్రడ్యూస్ చేసిన అష్టాచమ్మ ఈజ్ అ ఫుల్ లెంగ్త్ కామెడీ. సో నేను తనతో చేయింది ప్యూర్ రొమాన్స్ చేయలే. మీకు అవసరాలు శ్రీనివాసరావు గారు అప్పటి నుండి శ్రీనివాసరావు కంటిన్యూ, కానీ ఈ దాంట్లో కొంచెం డిఫరెంట్ గా కనిపించారు, చాలా కొత్తగా ఉంటాడు కావచ్చు. అసలు లుక్ అండ్ ఫీల్ వేరేగా ఉంటుంది శ్రీనివాస్. అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కోర్స్ ఇస్ బ్రిలియంట్. మీరు సెలెక్ట్ చేసుకునే విధానం కూడా సార్, అంటే ఒక వ్యక్తిని జనాలు ఈ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తారు, బట్ మనం ఆ పాయింట్ ఆఫ్ మార్చాలి. ఈ సినిమాలో ముఖ్యంగా ఎవరు అంతమంది వేసిన పాత్రలాగా లేరు. ఒక కిషోర్ ఫ్రెండ్స్ చాలా వేశాడు, కిషోర్ కొంచెం ఓకే, బట్ కిషోర్ కొంచెం వేరేగా ట్రై చేశాడు. హర్ష కొత్తగా ఉంటాడు, భరణి గారు చాలా కొత్తగా ఉంటారు, శ్రీనివాస్ అవసరాలు చాలా కొత్తగా ఉంటాడు. అది భరణి గారు ఆ పాత్ర వేయాలా వద్దా, అసలు ఆయన ఏజ్కి ఆయనకున్న డిగ్నిటీకి అలా చేయొచ్చా, ఇవన్నీ పెట్టి ఆయన లేదు మోహన్ నేను చేస్తాను. మీ మధ్యన డిస్కషన్ అయ్యో చాలా డిస్కషన్, ఎందుకంటే అంటే చెప్తున్న ఆడియన్స్ లో ఎంజాయ్ చేశారు సార్. కానీ ఒకవేళ అది ఏమైనా జస్ట్ మిస్ఫైర్ అయితే పెద్ద రిస్క్ ఆయనకి. భరణి గారి కొన్ని ఇమేజ్కి ఆయన మీద అది కన్విన్స్ అవ్వలేదు అనుకోండి, మొత్తం అభాస్పాలు అయిపోయేది. కానీ ఆయనకున్న కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. ఒకసారి భరణి గారిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటో తెలుసా, ఆయనకి ఎంత పాత్ర నచ్చినా ఆయన సూట్ కాకపోతే నేను చేయనని చెప్తారు. సర్లే ఛాన్స్ వచ్చేసింది కదా మంచి క్యారెక్టర్ చేయరు ఆయన. మోహన్ ఎక్సలెంట్ క్యారెక్టర్, నేను సూట్ అవుంది అని చెప్పేస్తాను. ఆయన చేస్తానన్నారంటే ఆయన ప్రాణం పెట్టి దాన్ని డెలివరీ చేసేస్తాడు 100. లాస్ట్లో క్లైమాక్స్లో ఆ డైలాగులు ఆయన తప్ప ఇంకెవ్వరు చేసినా పండదండి. ఫుల్ నెరేషన్ ఇస్తావారా అని డైలాగ్ ఉంటుంది చూడండి, ఆ 3 డైలాగ్స్ భరణి గారు పేల్చినట్టు ఇంకెవ్వడు పేల్చలేదు. ఆ టైమింగ్ అవన్నీ బ్రిలియంట్ ఆయన. అందుకని భరణి గారు ఈజ్ అవుట్ స్టాండింగ్ అసలు. అంటే సార్ నేను నార్మల్గా చెప్తున్నా, ఆయన ఏజ్కి కొంచెం పెద్ద ఏజ్, అంటే ఆ టైమింగ్లో అలా చెప్పగలరా లేదా అనుకున్నాం.
ఒక అమ్మాయి అక్కడ నిల్చుంటే చిన్న కుర్రాడిలాగా వెళ్ళేలాగా అంటే అవి బాగా ఆయన అసలు చెప్పారు కదా ఒకసారి ఆయన కన్విన్స్ అవ్వాలి సార్ తన గుండెల్లో నేను చేస్తే నేను చేయగలను, నాకు నమ్మకం ఉంది, ఇది కరెక్ట్, ఈ సినిమా కరెక్ట్, నేను చేయగలను, డెలివరీ చేయగలను అనుకుంటే మాత్రం ఇంకా అసలు నిస్సంకోచంగా చేయగలుగుతారు ఆయన. లేదనుకోండి ఆయనకి వద్దొద్దు నేను ఇది చేయలే, వేరే వాళ్ళకి ఇవ్వు, నేను చేయకూడదు అని చెప్పేస్తారు అనమాట. అందుకని ఇది మాత్రం అలా అనలా, లేదు నువ్వు నేను మన చేత నేను చెప్తా కదా అని దూకారు ఆయన, అదరగొట్టారు. అలాగే వచ్చింది మనకి. నరేష్ గారు అండ్ ఈ రూప గారు ముందు రూపలక్ష్మి గారితో అంతమంది పని చేయలేదు, సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ థింగ్. నరేష్ గారు అంటే మాకు సంమోహనం తర్వాత వీఆర్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కపుల్స్ గా ఎలా మీరు జస్ట్ అంటే కొత్త నాకు మళ్ళీ ఎప్పుడు కొత్త కాంబినేషన్ చూస్తుంటానండి. కల్పలత గారు నాకు ఆ పుష్పాలో చూసినప్పటి నుంచి నాకు నచ్చారు ఆవిడ. తర్వాత 2-3 సినిమాలు చూశానండి ఆవిడ, చాలా కొత్తగా ఉంటారు ఆవిడ గొంతు మాట్లాడే విధానం చాలా వేరేగా ఉంటారు. అందుకని నేను కల్పలత గారు ఉండాలి. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే వడ్లమాని కల్పలత గారు కొడుకులానే ఉంటాడు దర్శి, పోలికలు వాళ్ళిద్దరు. దాని మీద జోక్ కూడా పెట్టాను అందుకని ముఖ్యంగా కల్పలత గారికి పుట్టిన అబ్బాయిలా ఉంటాడు దర్శి. అవునవును, అందుకని నేను అలా నాకు చాలా ముఖ్యం అది, పిల్లలు కొంచెం అలా ఉండాలి, పుట్టినట్టు ఉండాలి. అలా మీకు కరెక్ట్గా నరేష్ గారికి ఆవిడకి పుట్టినట్టు ఉంటుంది రూప. అంటే కొంచెం అంటే ఎలా ఉంటుందంటే ఏంటి అసలు వీళ్ళు అంటే మనకి మహేష్ బాబు గారిని తండ్రి కింద పెట్టాలంటే మహేష్ బాబు గారి తండ్రి కింద ఇప్పుడు ఒక కృష్ణ గారు అలా ఒక మీకు కనబడాలి, వీళ్ళ అబ్బాయి ఇతను అయ్యే ఛాన్స్ ఉంది అని అనిపించాలి కదా, అనిపించాలి. ఎవరో వేరే వాళ్ళు ముక్కుమోహన్ తెలియని వాళ్ళకి ఈయన ఎలా పుడతాడు ఇంత అందంగా ఉండే వ్యక్తి అని అనిపించకూడదు కదా. అలాంటి కారణాలు చూసుకుంటారండి, అలాంటి ఏమంటారు లాజిక్స్ అంటే కరెక్ట్ చూడగానే వీళ్ళ అబ్బాయి లేకపోతే వీళ్ళ అమ్మాయి కన్విన్స్ అయిపోవాలి. సో అలా కల్పలత గారు వడ్లమాన్ గారు అండ్ వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, నరేష్ గారిని ప్రాపర్గా వాళ్ళదైతే వాళ్ళు నిరూపించుకోవాలి. అలాగే ఇంకోటి ఇది ప్రేమ కథ, ఇది ఆల్సో కుటుంబ కథ. 2 కుటుంబాల మధ్యలో గొడవ ఇది, వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో కూడా గొడవ. వడ్లమాన్ గారికి పెద్ద స్టోరీ, దానిలో ఇంకో తండ్రి కూతురు మధ్యలో ఆల్ఫా మేల్ ఆ తండ్రి అదొక గొడవ ఉంది. ఆల్ఫా ఏంటి సార్ ఎక్కడి నుండి వచ్చింది అంటే బేసికలీ ఆండ్రూ టేట్ అని ఒక అతను ఆల్ఫా మేల్ అనే దీన్ని ప్రచారం చేశాడు. ఆల్ఫా మేల్ అంటే బేసికలీ జంతువుల్లో ప్యాక్గా జీవించే జంతువులు అంటే గుంపులుగా జీవించే జంతువులు, తోడేళ్ళు వాటిలో సాధారణంగా ఒక్క మగ తోడేలు లీడర్ కింద తను స్ట్రాంగ్ మేల్ అనమాట. మిగతా వాటిని అది కొంచెం డామినేట్ చేసి ఆల్ఫా మేల్ అంటే మేల్ అంటారు, అది డామినేట్ చేస్తుంది ఆ ప్యాక్ని, లీడర్ అయిపోతుంది. లీడర్ అన్నీ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ కంట్రోల్ చేసిన మేల్కి మిగతా ఫీమేల్స్ ఆ మేల్ పంచం చేరతాయి, కానీ మిగతా వాడికి బలం లేదు కదా, వాటితోనే వాళ్ళు పిల్లలు కన్నా వాటెవర్ చేసి ఆ సింహాల్లో కూడా అది ఉంటుంది. ప్రైడ్ వాళ్ళు 2-3 సింహంగులు ఒక ఆల్ఫా మేల్ ఉంటుంది. జనరల్గా ఏమవుతుంది, ఒక ఆల్ఫా మేల్ వచ్చినప్పుడు ఆ ముసలి మేల్ని చంపేసి మామూలుగా రాజ్యాల కోసం చంపుకున్నట్టు ఒక ప్రైడ్లో ఒక యంగ్ మేల్ వచ్చి ఓల్డ్ మేల్ని డామినేట్ చేయడం, బలం రాగానే వాడు చంపడం, లేకపోతే వాడు గ్రాడ్యువల్గా వాడిని వదిలేసి అబాండన్ చేసేస్తాడు, వీడు టేక్ ఓవర్ చేస్తాడు. రెండోది ఇది జంతువుల్లో ఉంటుంది. కానీ మనం జంతువులు మనం ఇవాల్వ్ అయ్యాం కదా, మనం జంతువులు కాదు కదా. మన సమాజం వేరు, మనం బతికే విధానం వేరు, మన హ్యూమన్ రిలేషన్స్ వేరు. ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ పొజిషన్స్లో చదువుకుని బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ అవుతున్న టైంలో ఆల్ఫా మేల్ కాన్సెప్ట్ నాకు సిల్లీగా ఉంటుంది నాకు. సో నాకు దాని మీద ఒక జోక్ వేసాను, కీడించి మేలించేవాడు మామూలు మేలు, కీడు మేలు 2 తనేవాడు ఆల్ఫా మేలు. కాబట్టి ఇట్స్ అ వే ఆఫ్ బ్రింగింగ్ యువర్ అటెన్షన్ టు సమ్ సోషల్ ఇష్యూస్. అంతమించుకెళ్ళేది ఏంటంటే అది ఒక భ్రమ. అది మగవాళ్ళల్లో అలా అందరూ ఇప్పుడు నేను అందరికంటే స్ట్రాంగ్, ఈ ఊళ్ళో అందరు నన్నే పెళ్లి చేసుకోవాలి అని అదొక భ్రమ, అదొక ఒక ఒక అబ్సెషన్ నుంచి వచ్చే ఒక సిల్లీ హాల్యూసినేషన్, డెల్యూషన్. అది దేర్ ఇస్ నథింగ్ లైక్ అన్ ఆల్ఫా మేల్. అంటే డామినెంట్ మేల్స్ ఉండొచ్చు, స్ట్రాంగ్ మేల్స్ ఉండొచ్చు, అసర్టివ్ మేల్స్ ఉండొచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అది పాజిటివ్ క్వాలిటీస్. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మీకు ఏదో ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నేను చచ్చినా కాంప్రమైజ్ అవునంటారు. దట్ ఇస్ నాట్ ఆల్ఫా మేల్, దట్ ఈస్ క్యారెక్టర్. ఆల్ఫా మేల్ అంటే ఎవరైనా నరిస్తే టంపేస్తా నరికేస్తా అని డామినేట్ చేయడానికి ట్రై చేస్తూ మిగతా వాళ్ళు ఎవరిని పైకి రానివ్వకుండా అన్ని కాలనైజ్ చేసేసి అనే ఒక దొంగ కేటగిరీ అది. సో దట్ ఈస్ అందుకే నేను ఐ క్రాక్డ్ ది జోక్ ఆన్ ఇట్. సూపర్. సో మొత్తానికి మీ జాతకం ముందు చూపించుకున్నారు సార్? నాకు జాతకాల మీద అంత నమ్మకం లేదండి, కానీ నాకు కొన్ని చెప్పినవి జరిగాయి. ఒకటి అంటే క్యాజువల్గా చెప్పినవి, చాలా జరగలేదు, అది కూడా ఉంది. అవి 2 ఎక్కువ జరగనివే జరిగాయి, అంటే ఎక్కువ జరగనివే అయింది. 1-2 నా 32 ఏట మీరు సినిమా తీస్తారన్నారు, 32 ఏటే తీశాను. నాకు 2015లో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది పలానా టైంలో అన్నారు, అయింది.
అది కాకతాళీయంగా జరిగిందా లేకపోతే నాకు తెలియదు, అయింది. కానీ చాలా విషయాలు నేను ఐటీలోకి వెళ్తాను కొంతమంది చెప్పారు, అది జరగలేదు. డాక్టర్ అవుతాను కొంతమంది చెప్పారు, జరగలేదు. సో ఇలాంటివన్నీ జరగవు. కాబట్టి నేను నమ్మకాన్ని నేను ప్రశ్నించాను. నమ్మకం అనేది ఇర్రాషనల్ అండి, నమ్మకానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇప్పుడు నాకు పొద్దునే లేవగానే మా భార్య మొహం చూస్తే కానీ పని చేయబుద్దా అనేది దానికి రేషనల్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి? ఎందుకంటే నాకు ఇష్టం, నాకు అది బలాన్ని ఇస్తుంది. లేకపోతే నాకు పొద్దున లేవగానే తెల్ల రంగు చూడాలి, పొద్దున ఒక చెట్టుని చూడాలి, లేకపోతే నేను లేచి ఏదో కాళ్ళకి, నాకు పొద్దున లేవగానే వెళ్ళి మా అమ్మగారి కాళ్ళకి దాన్ని అని నాకు ఉందనుకోండి నమ్మకం. దట్ ఈజ్ యువర్ ఫెయిత్. అలా పెట్టని వాళ్ళందరూ చచ్చిపోవట్లేదు, నాశనం అవ్వట్లేదు, పెట్టే వాళ్ళందరూ గొప్పవాళ్ళు అవ్వట్లేదు. కానీ మీ నమ్మకం మీది. సో నేనేమంటున్నానంటే నమ్మకం వ్యక్తిగతం, మూఢనమ్మకం ప్రమాదకరం. మూఢనమ్మకం ఎప్పుడైతే మిమ్మల్ని బలహీనుడి చేసి మీ జీవితాన్ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు రసాభాస చేస్తుందో అది కరెక్ట్ కాదు. అది చెప్పడం ఈ సినిమా ఉద్దేశం. నమ్మకం మీరు దగ్గరలో పెట్టుకోండి, మీరు వాస్తు నమ్మండి, జాతకాన్ని నమ్మండి, మీకు బలాన్ని చేకూర్చేంత వరకు నో అబ్జెక్షన్స్. కానీ మీ పిచ్చి, మీ వేలం వెర్రి వలన 10 మంది జీవితాలు పాడవడం మాత్రం తప్పు అనే విషయాన్ని హాస్యరస ప్రధానంగా చెప్పాను సారంగమణి చేత. అంతే, చాలా పద్ధతిగా. ఇది ఒరిజినల్ స్టోరీ అండి, ఇది ఒక షార్ట్ స్టోరీ ఉంది ఆస్కర్ వైల్డ్ది. ది లార్డ్ ఆర్థర్ సెవిల్స్ క్రైమ్ అనే ఒక కథ, మూల కథ దీన్ని. అందుకని క్రెడిట్స్లో నేను ఫస్ట్ వేసాను ఇన్స్పైర్డ్ బై. దాన్ని తీసుకుని నేను మన దానికి ఫుల్గా అడాప్ట్ చేసి చాలా పాత్రలు, కొత్త కథ నేను కొంచెం చాలా కథ నేను 70% నేను యాడ్ చేశాను.